ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం కింద రాష్ట్రంలో గ్రామీణ పేదలకు తొలి విడతగా 74,000 ఇళ్లను కేంద్రం మంజూరు చేసినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి గాను 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో 9.50 లక్షల మందిని అర్హులుగా గుర్తించామన్నారు. వీరందరికీ త్వరలో ఇళ్లు మంజూరవుతాయన్నారు. పోలవరం పునరావాస కేంద్రంలో R&R ప్యాకేజీ కింద ఇళ్ల నిర్మాణాలను గృహ నిర్మాణ శాఖ చేపడుతుందన్నారు. అర్బన్ స్కీమ్ కింద 57,600 ఇళ్లని 2025-26లో శాంక్షన్ చేయడం జరిగింది. PM జన్మన్ ఎస్టీ సోదరుల కోసం, సోదరిమణుల కోసం 28,430, గ్రామీణ పథకం కింద 684, మొత్తం 86,714 ఇళ్లు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను గ్రామీణలో ఎవరికైతే ఇళ్లు లేవో అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తే దాదాపు 10,42,199 అప్లికేషన్స్ రావడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా స్క్రూటినీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రెవెన్యూ, హౌసింగ్ అందరూ కలిసి కూడా చేసిన తర్వాత మరి దాదాపు 9.5 లక్షలు ఎలిజిబుల్గా తేల్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీనికి కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయటం, దాంట్లో మొట్టమొదటి విడతగా 74,212 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దీనికి అదనంగా ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్ ఉందో దాని కింద టాయిలెట్స్ కూడా అదనంగా ఆర్థిక సాయం చేయడానికి హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. రూరల్ ఏదైతే ఉందో దానికి యూనిట్ కాస్ట్ 2,39,000గా నిర్ధారించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ గృహ నిర్మాణ శాఖ ఈ పోలవరం R&R ప్యాకేజెస్ ను కూడా టేకప్ చేస్తుందని చెప్పేసి మనవి చేస్తాను.